హాయ్ హలో వెల్కమ్ టు జిఎట్ న్యూస్. ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో ఉన్నాము. రీసెంట్గా ఎల్లమ్మ తల్లి పండుగ జరిగిన సందర్భంలో ఇటు దళిత మాదిగలకు అలాగే బీసీ గౌడ సామాజిక వర్గానికి మధ్య పెద్ద ఎత్తున గొడవ జరిగింది. ఈ గొడవకి సంబంధించి మనం గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినప్పుడు మీరు ఇక్కడ గొడవకి కేంద్రంగా నిలిచినటువంటి ఎల్లమ్మ తల్లి దేవాలయం అలాగే మాతమ్మ తల్లి దేవాలయం ఈ రెండు ఆలయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అయితే మాతమ్మ తల్లి దేవాలయం ఎప్పుడు కూడా మాదిగలు సందర్శిస్తారు. మాదిగల ఇంటి దేవతగా, కుల దేవతగా మాతమ్మ తల్లిని వాళ్ళు పూజిస్తూ ఉంటారు. అయితే ఈ ఎల్లమ్మ తల్లికి సంబంధించి ఈ ల్యాండ్ కూడా పూర్వకాలంలో మాదిగలదే అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతున్నారు. ఈ ల్యాండ్‌కి ప్రతి 5 సంవత్సరాలకు ఒక్కసారి ఇక్కడ ఎల్లమ్మ పండుగ జరిగినప్పుడు బీసీ గౌడ కులస్తులేమో ఎల్లమ్మదేవికి బోనం సమర్పిస్తారు. అలాగే మాదిగ కులస్తులంతా కలిసి మాతమ్మకు బోనాన్ని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సమర్పిస్తారు. అయితే ఆ నేపథ్యంలో గత రెండు టర్మ్స్‌గా అంటే 5 ఏళ్లకొకసారి లెక్కన 2 సార్లు ఎల్లమ్మ పండుగ చాలా శాంతియుతంగా జరిగినప్పటికీ కూడా మొన్న 2 రోజుల క్రితం జరిగినటువంటి ఎల్లమ్మ పండుగలో మాత్రం 2 వర్గాల వారు గొడవ పడ్డారు. ముఖ్యంగా గౌడ సామాజిక వర్గం వారు దళితులను తోసివేసి, నెట్టేసి ముఖ్యంగా దళిత మహిళలకి ఎవరికైతే ఎల్లమ్మ తల్లి పేలోకొచ్చిందో దేవత వంటి మీద ఉన్నటువంటి మహిళల్ని నెట్టడము, అక్కడ పెద్ద గొడవ చేయటము, బూతులను ఉపయోగించి కులాన్ని పెట్టి కులం పేరుతో దూషించడము చేసినప్పుడు కానిస్టేబుల్స్ కూడా అడ్డుపడ్డప్పుడు ఆ గొడవని చల్లార్చే ప్రయత్నం చేసినప్పుడు గౌడ కులస్తులు కానిస్టేబుల్స్ని కూడా నెట్టేశారు అనేటటువంటి అంశం వీళ్ళతో ప్రాథమికంగా నేను మాట్లాడిన తర్వాత తెలిసింది. అయితే మీ అందరికీ తెలుసు ఇది బండి సంజయ్ ఇలాఖా. బీజేపీ నిరంతరం హిందువులంతా ఒక్కటే, మత మార్పిడికి వ్యతిరేకంగా నిలబడదామని చెప్పేసి మాట్లాడుతూ ఉంటుంది. మరి బండి సంజయ్ ఇలాఖాలో ఇంత పెద్ద ఘోరం జరిగినప్పుడు ఇది ఏ వార్తల్లో రాకపోవటం, ఇక్కడ బాధితులుగా కూర్చున్నటువంటి మాదిగలకు ఎలాంటి న్యాయము జరగకపోవటం, దీని మీద ఖచ్చితంగా ఒక డైలాగ్ అనేది సమాజంలో చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముందు మనం బాధితులతో మాట్లాడదాం. ఆ రోజు ఏం జరిగింది, ఎల్లమ్మ దేవత సాక్షిగా ఈ గ్రామంలో జరిగినటువంటి కుల వివక్షతను మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీరు ఆ రోజు ఉన్నారా? ఆ రోజు నిజానికి ఏం జరిగింది మీరు చూస్తే చెప్పండి. ఉన్నాం. మేము బోనాలు ఎత్తుకొని వచ్చినాం. ఇక్కడికి వచ్చినాం. ఇక్కడికి వచ్చి ఇట్లా రౌండ్గా అట్లా చుట్టూ తిరుగుతున్నాం. చుట్టూ తిరిగి అక్కడ మా ఇద్దరు దేవతలకు అమ్మవారు వస్తుంది. అక్కడికెళ్ళి వస్తుంది, ఇంటి దగ్గరికి వెళ్ళి. ఇక్కడికి అమ్మవారికి వచ్చిన తర్వాత ఈ అమ్మవారు శాంతి అయింది. ఈ అమ్మవారు శాంతి అయిన తర్వాత ఇంకో అమ్మవారు ఉన్నది. ఆ అమ్మవారు శాంతి అయితే లేదు. అందరూ ఇట్లా పక్కగా జరిగింది, నేను మొక్కుకుంటా అని ఇట్లా అన్నది. అన్నగానే వాళ్ళు మా నెత్తిపోయిన బోనాలు ఉన్నాయి. ఆమె అప్పటికి మేము అందరం చూస్తున్నాం. జరుగుమంటే వాళ్ళు ఎవ్వరు జరుగుతారు, అందరూ ఇట్లా అడ్డుపడ్డారు. ఏడికాడికి అడ్డుపడ్డ తర్వాత అందరం బోనాలు ఇక్కడే పెట్టినాం. మళ్ళీ మేము అమ్మవారి కాడికి పోయిన తర్వాత ఆమె లోపలికి పోతా అంటుంది. అమ్మవారు లోపలికి పోతా అంటే గౌన్ల వాళ్ళు మొత్తం ఎవరు కానీ మమ్మల్ని లోపల రాణిస్తారు. తిరుపతి ఆంజనేయులు వాళ్ళైతే మమ్మల్ని ఘోరం చేసిర్రు. అంజనాలు అంటైనా మా అమ్మవారును ఇట్లా 2 చేయలేసి దోసేసిండు. అమ్మవారు కింద పడ్డది. ఇంకొక ఆయన తిరుపతి అంటైనా మీరు మాది లంజలే, మా గుళ్ళకి ఎట్లా వస్తారే అని అంటాడు. అన్న తర్వాత మేము ఉండి అన్నాం కదా, మీరు ఇప్పుడు ఇట్లా మాట్లాడతారు, ఇట్లా మాట్లాడకూర్రి, మేము ఎందుకు రావద్దు, ఎప్పుడు కానీ మనం ఏ సంవత్సరం చేసుకుని అందరం పోయినాం వచ్చినాం అని వాళ్ళ కులపొళ్ళు కూడా పోనీరి, అమ్మవారు శాంతి అయితే లేదు పోనీరి అన్నగా మళ్ళీ వాళ్ళ అమ్మవారు కూడా వచ్చి మా అమ్మవారిని ఇక్కడ తీసుకొచ్చుకున్నాం. ఆమె ఇంటి లేదానికి ఇక్కడ తీసుకొచ్చుకొని ఆమె మొత్తం కింద వండి ఆడికిడికి బొరుతుంది. అమ్మవారికి శాంతి అయితే లేదు, చాలా బొరుతుంది. ఇక్కడ తీసుకొచ్చుకున్న తర్వాత వాళ్ళ అమ్మవారు వచ్చి మా అమ్మవారిని నేను తీసుకెళ్తా గుళ్ళకని తీసుకుపోయింది. ఆ అమ్మవారిని ఈ అమ్మవారిని కూడా లోపల పోనిస్తలేరు, బయటికే దొబ్బుతుర్రు. వాళ్ళతో పాటు మీరు కూడా లోపల రావద్దు, మేము పంపించమని అస్సలకి రాణిస్తలేరు. రానియకపోతే అప్పటికి మళ్ళీ ఇంకొక ఆయన వాళ్ళ కుల పైన వచ్చి పోనీరు అంటే అక్కడికి పోయిన తర్వాత మెల్లగా పోనిచ్చిర్రు. మెల్లగా వాళ్ళందరిని తప్పించి మమ్మల్ని లోపలికి పంపించిర్రు. నన్ను, ఇంకో అమ్మవారిని, ఈ అమ్మవారిని, వాళ్ళ బిడ్డ వాళ్ళ అమ్మవారిని లోపలికి పోయిన తర్వాత అక్కడ అమ్మవారికి తాళం వేసిర్రు అందులోకి పోవద్దని. అక్కడికి పోయిన తర్వాత కూడా మా అమ్మవారు అస్సలు శాంతి అయితే లేదు. ఇట్లా తీయరు అన్నా కానీ తీస్తలేరు. తల్లికి ఇట్లా అన్ని గేట్లు ఊపినా కానీ తీస్తలేరు. ఇంకొక ఆయన అక్కడ ఉన్నాడు. ఆయన అమ్మవారి దగ్గర ఈరగోలు ఉంటుంది. ఆయన మెల్ల ఇట్లా వేసి ఇట్లా గుంజినా కానీ ఆయన ఆ ఈరగోళ్ళని తీసి అటు వారేసిండు అమ్మవారి దగ్గరికి వెళ్ళి.
తీసి పారేస్తే అప్పటికి అమ్మవారికి ఆమెకు అశం అయితే లేదు, మంటలు పోట్లు అంటుంది. అంత అశం కాక మళ్ళీ అందరికీ దండం పెట్టి దేవుని దండం పెట్టి వచ్చినాక కూడా ఇక్కడ చాలా సేపటి గంట సేపటికి వచ్చినాక శాంతి అయింది. అంత వరదాకా శాంతి కాలే. మమ్మల్ని మాత్రం మీరు మాదిగి ముండలు మాదిగి లంచలు అని తిరుపతి తిట్టిండు. వాళ్ళ కొడుకు పేరు ఏదో ఉంది, వాళ్ళ కొడుకు కూడా చాలా తిట్టిరు. వాళ్ళందరూ కలిసి మమ్మల్ని చాలా తిట్టిరు, చాలా దొబ్బిర్రు, చాలా నూకేసిర్రు మమ్మల్ని. లేడీస్ అని చూడకుండా కూడా నన్ను కూడా ఇట్లా దొబ్బేసి ఇట్లా ఇట్లా వటనికి పోతే అతని గోళ్ళు ఇట్లా గీరకపోయినాయి. నాకు ఇక్కడ మొత్తం ఇట్లా గీరకపోయినాయి. అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ ఇటు వచ్చిన తర్వాత చాలా మేమందరం ఇక సపడే కూరుకున్నాం. ఇక్కడ ధర్నా చేసినాం. మేమందరం కలిసి ధర్నా చేసినాం. ధర్నా చేసినాక కూడా మమ్మల్ని ఇక మేమందరం ఇక బోనాలు ఇడ పెట్టినాం. ఇక్కడ ధర్నా చేసినాం. చాలాసేపు ఉన్నాక తర్వాత కూడా వాళ్ళ పెద్ద మనుషులు వచ్చి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మేము కూడా చాలాసేపు ఉండి తెల్లారి ఇక ఏడికైతే ఆడికే చూద్దాం, కాంప్రమైజ్ అవుతామని అటుపు తీసుకొని మాట్లాడారు. మేము గాము అని చెప్పినాం. మేము అస్సలు గాము, మమ్మల్ని ఇట్లా చేసిర్రు అని చెప్పేసినాం. తోసేసారా లేదంటే కొట్టిండ్రు గున్నా మీ అందరిని? తోపులాట జరిగింది మేడం. ఎవరికైనా గాయాలైనాయా? అయినాయి. ఎవరికి గాయాలైనాయి? అమ్మవారు వచ్చిన అమ్మాయికి మాత్రం ఈ పెదాల మీద పళ్ళు గుచ్చుకొని వాళ్ళు నెట్టడం వల్ల కొంచెం దూరంలో పడిపోయింది. పడిపోవడం వల్ల దెబ్బలు తగిలినాయి. చిన్న డిస్కషన్ జరిగింది. మాకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు అంటే మేము వస్తామన్నా కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించలేదు కాబట్టి వద్దనుకున్నారు. వాళ్ళు డీజే పెట్టుకున్నారు. మా కుల వృత్తితో మేము వచ్చేసిన తర్వాత గుళ్ళకి వచ్చేటప్పుడు ఆల్రెడీ ఎంట్రీ అయినాం. వాళ్ళు 4 గంటల సమయంలో బోనాలు ఎత్తిన వాళ్ళు. మాది 9 గంటల వరకు, మేము ఎత్తింది 7:30, 8 మధ్యలో ఎత్తినాం. మేము తొందరనే వచ్చేసినాం వర్షం పడుతుంది అనేసి. ఆ టైం దాకా కూడా జనాలను రెచ్చగొట్టాలనేసి వాళ్ళు ఇక్కడ వరకు కూడా మా ముందే ఉన్నారు. వచ్చినాక ఇప్పుడు ఇక్కడ చూస్తే మీకు అర్థమవుతుందిలే మేడం, ఆ గుడి ఎట్లుంది, ఈ గుడి ఎట్లుంది, కుల విభేదాలు ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మేము కూడా ఎవ్వరి జోలికి పోదలుచుకోలే. నైట్ పూట కదా, ఇప్పుడు ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, మన పని మనం చేసుకొని వెళ్ళిపోదాం అనేసి మా ఆలోచనలో మేమున్నాం. అంటే మాకుండే సంబరం మాకు ఉంటుంది కదా, మేము బాంబులు వేల్చుకోవడం మేము కూడా ఏం తగ్గకుండా బాగానే చేసుకున్నాం మేడం. వచ్చినాక వాళ్ళు ఆల్రెడీ దేవుని అంటే బోనాలు దింపడం జరిగింది. మేము ఏంటంటే ఇక తిరగడం ఉంటుంది కదా, అయితే ఎప్పుడు కూడా అటు రావద్దన్నారు. ఈసారైనా ప్రతిసారి ప్రతిసారి ఎప్పుడు కూడా చుట్టూ తిరుగుతాము. కానీ ఈసారి ఏమన్నారంటే గుడి లోపలికి రాగానే మాతమ్మ చుట్టే తిరగాలన్న వాళ్ళు అందరు అక్కడ ఆగిపోయారు. బోనాలు పట్టుకున్న వాళ్ళంతా బయట ఆగిపోయారు. పెద్ద మనుషులు వాళ్ళతో కొంచెం డిస్కషన్ అయింది. వీళ్ళు కూడా కొంచెం యువకులు ఉంటారు కదా, ఎమోషన్లు అవుతారు అనేసి పెద్దవాళ్ళు ఏం చేశారంటే కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వస్తారు. మా పెద్దవాళ్ళు వాళ్ళు అటు నుంచి ఎట్లుందో మాకు తెలియదు. అంటే మేము బోనాలు పట్టుకొని ఉన్నాం కాబట్టి మాకు తెలియదు మేడం. అంతే, గొడవలు వద్దు, అందరం సంతోషంగా చేసుకుందామన్న ఉద్దేశంతో మా వాళ్ళు ఏం చేశారంటే ఆగండ్రా అని పిల్లల్ని ఎటోళ్ళని పంపించి మేము వచ్చేసినాం. లోపలికి వచ్చినాక మేమేమన్నామంటే ఎప్పుడు చేసినట్టుగానే చేసుకుందాం, అటెందుకు తిరగొద్దు, ఆమె మనకు దేవుడు కాదా అనేసి మేమేం చేసినాం, కావాలనేసి మేము చుట్టూ తిరుక్కుంటూ వచ్చినామండి. చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాక ఇక్కడికి వచ్చినాక ఈ అమ్మవారు వచ్చిన వాళ్ళు ఏంటంటే నేను ఎల్లమ్మ కాబట్టి అక్కడికి వెళ్ళాలి అని ఉద్దేశంతో వాళ్ళు అన్నారు. అప్పటి వరకు కూడా మేము వెళ్ళాలనే ఉద్దేశం మాకు లేదు. అంటే కొంచెం డిస్టర్బెన్స్లలో ఉన్నది కాబట్టి ఇప్పుడు ఎందుకు, పొద్దున మాట్లాడుకుందాం, పొద్దున ఏదన్నా ఉంటే క్లియర్ చేసుకుందాం, వాళ్ళు ఎమోషన్లు ఉన్నారు, వీళ్ళు ఎమోషన్లు ఉన్నారు అనే ఉద్దేశంతో బోనాలు దింపినాం. అందరం ఎక్కడ వాళ్ళు అక్కడ ఇట్లనే కూర్చున్నాం, అంటే రిలాక్స్ అవుతున్నాం. అయ్యే ప్లేస్లో అమ్మవారు అసలు శాంతిస్తలేదు. ముగ్గురికి వచ్చింది, అందులో 2 శాంతించారు, ఈ అమ్మాయి శాంతిస్తలేదు. నేను వెళ్ళాలి అంటుంది. వెళ్ళాలన్నప్పుడు మేమేం చేసినాం, రిక్వెస్ట్ చేసినాం. ఫస్ట్ రిక్వెస్ట్ చేసి కుల పెద్ద మనిషితో మాట్లాడారు. మా వాళ్ళు వెళ్ళి మాట్లాడారు. ఇంకొక చిన్న విషయం, మేము లోపలికి ఎంట్రీ కాగానే వాళ్ళు అంటే వాళ్ళు ఏమనుకున్నారో తెలియదు, మరి వాళ్ళు గొడవకే దారి తీయాలనుకున్నారో ఏమనుకున్నారో తెలియదు, కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు మాత్రం ఇన్ఫర్మేషన్ ఇచ్చేసుకున్నారు. వాళ్ళే ఇచ్చేసారు. వీళ్ళు వచ్చిర్రు ఏదో జరుగుతుంది అన్నట్టుగా వాళ్ళు ఇచ్చేసినాక ఫస్ట్ 2 కానిస్టేబుల్స్ వచ్చినాక మేము పట్టించుకోలే. ఫస్ట్ మనమే గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం అయితే మాకు లేదు. అయితే అయిపోయినాక మా పనిలో మేము ఉన్నాము. మా వాళ్ళు వెళ్ళారు, ఫస్ట్ అడగడం జరిగింది. అడిగినాక ఇక వీళ్ళు వెళ్ళి అడగడంతోనే వాళ్ళు ఏం చేశారంటే ఇది ఇక వాళ్ళు అంటే వాళ్ళు ఇట్లా వచ్చారు కాబట్టి మనం ఏదో వాళ్ళని బయటికి ఇగ్గాలి, వాళ్ళని రెచ్చగొట్టాలని ఏం చేసారు, వాళ్ళు మొత్తం ఇక్కడ మొత్తం మగవాళ్ళు ఆడవాళ్ళు మొత్తం లైన్గా నిల్చున్నారు మేడం. ఆ అమ్మాయిని చూపిమన్నాం అంతే, దేవుడికి అక్కడ దాకా కూడా మేము కోరలే. ఇక్కడ నుంచి అయినా కొంచెం జరగండి, ఇక్కడ నుంచే దండం పెట్టుకుంటాం, మేము ఎట్లా శాంతించుకోవాలో అట్లా శాంతించుకుంటాం, మేము బతలాడుకుంటామా ఏదో చేసుకుంటాం అని అంటే కలవది మీరు మాదిగోళ్ళు అనేటోళ్ళు ఇంట్లో అడుగు పెట్టద్దు అని వాళ్ళు అన్నారు.
ఎందుకు అడుగు పెట్టద్దు? అవునా కాదా? ఇది మాదిగ జాతి అనేది ఏమన్నా అంటే మేము ఇక ఊర్లలో ఎప్పటికి ఇట్లనే ఉండాలా మేడం? ఇప్పుడు మీ గ్రామంలో కూడా మాదిగ వాళ్ళదంతా సపరేట్‌గా ఊరి చివర ఉంటారా? ఎక్కడుంటారు? లేదు, అంతా కలివిడిగానే ఉంటది. అసలు ఎప్పుడు ఇట్లాంటి సందర్భాలు ఇవన్నీ ఏం జరగలేదు. ఇది ఇగ కొంచెము అది వాళ్ళ అంటే కులాల ద్వారా జరిగిందో అది దప్పుల విషయం, చిన్న మ్యాటర్ అది. దాన్ని పట్టుకొని వాళ్ళు ఇగ వాళ్ళు అంటే మాటలు బీభత్సంగా వదిలేసారు. అయినా వద్దు వద్దు అని మా అంతటా మేము అమ్మాయి అంటే బాగా సతాయిస్తుంది, ఈమె మామూలు కావాలనేసి అందరి ఫోకస్ అంతా అమ్మాయి మీదనే పెట్టారు. పెట్టినాక అయితే మెల్లగా సరే మనోళ్ళే కదా, మనం అంతా కలిసినోళ్ళమే కదా అనేసి మా మిస్టేక్ ఏంటంటే అమ్మాయి వెళ్ళడంతో అటు ఇటు తీసుకెళ్ళిండ్రు అంతే. ఓకే. ఒక ఇద్దరు పర్సన్స్ తీసుకెళ్ళారు అమ్మాయిని. తీసుకెళ్తే ఆ తిరుపతి వాళ్ళ బ్రదరు అంటే ఆయన పేరేంది అంజనేయులు అనేట ఆయన నెట్టాల్సిన అవసరం లేదు అక్కడ. ఆయన ఈ దేవుడు ఉన్న పూనకం వచ్చిన అమ్మాయిని ఎట్లా నెట్టుతాడండి? నెట్టినాక మా వాళ్ళు ఏం చేశారు, మా అమ్మాయిని ఎందుకు నెట్టాలి, మా అమ్మాయిని ఎందుకు నెట్టారు? లంజలు లంజలు అని అంటే లంజలు ఎవరు ఇక్కడ? దేవుడి దగ్గర లంజలు అనవలసిన అవసరం ఏంటిది? వాడు ఒక అబ్బకే పుట్టిండా, మరి వాడు కూడా ఒక లంజకే పుట్టిండా? అవునా కాదా? అట్లా అన్నాక మేమేం చేసినాం, వానితో వాదించడం కరెక్ట్ కాదని మేమేం చేసినా రిపోర్టరు రాజరెడ్డికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చుకున్నా. అన్న ఇది కానిస్టేబుల్ వాళ్ళు వచ్చారు, అది ఇది కొంచెం సో అవుతుంది అనేసి నేను తిమ్మాపురం మండల మహిళా అధ్యక్షులని నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చినాక ఆయన రిపోర్టర్ వచ్చిండు. రిపోర్టర్ వచ్చినాక మేము ధర్నాకు కూర్చున్న తర్వాత వీళ్ళు ఇక వినేటట్టు లేరనేసి వాళ్ళు ఏం చేశారు, బ్లూ స్కాడ్ వాళ్ళని పిలిపించుకున్నారు. బ్లూ స్కాడ్ వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చినాక ఇంకా సారు ఎస్ఐ గారు వచ్చారు, ఇక వీళ్ళందరూ వచ్చారు. మీరు నలుగురు రండి, వాళ్ళు నలుగురు వస్తారు అనేసి పక్కకు తీసుకెళ్ళారు. మీరు ధర్నా ఆపండి అంటే సార్ ఇప్పటిదాకా మా మీద అనరాని మాటలు అన్నారు అనేసి అన్నవాళ్ళు, మమ్మల్ని చూడండి ఆగండి అన్నవాళ్ళు. మేము అందరం ఒక మాట అనుకొని కామ్ అయిపోయాను. అమ్మాయి కూడా కొంచెం ఇక అట్లనే ఉంది ఆమె పరిస్థితి. ఇక ఆమె దగ్గర ఒక ఇద్దరిని కూర్చోబెట్టినాం. ఇక మేము కామ్ అయిపోయాను. కామ్ అయిపోయాక నేను ముగ్గురు పెద్ద మనుషులు సైడ్కి వెళ్ళిపోయాక సార్ మేము అడిగింది ఒక్కటే, మమ్మల్ని ఎవ్వరిని అలో చేయకండి, ఒక పూనకం వచ్చిన అమ్మాయిని మాత్రం దేవుడి దగ్గర తీసుకెళ్ళండి. మిమ్మల్ని అలో చేయకపోవడం కూడా తప్పే కదా. ఆ ఎమోషన్లో వద్దని అడిగినాం. ఎందుకు ఇంకా గొడవ పెద్దది ఎందుకు చేసుకోవాలి? ఇప్పుడైతే ఏం చేయలేం కదా, ఇప్పుడు ఏం చేయలేం. పొద్దున్నే మొక్కులు పెట్టుకోవడం, ఇప్పుడు మనం పోయి వాళ్ళతో వాదించడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు. పిల్లలు ఉన్నారు, అందరూ జాతర అంటే కొంచెం డ్రింక్ చేసి ఉంటారు, వాళ్ళు అట్లే ఉన్నారు వీళ్ళు అట్లే ఉన్నారు, గొడవలు పెద్దగా అవుతాయి అనేసి మేమేమన్నామంటే ఫస్ట్ అమ్మవారిని దగ్గరికి అయితే ఈ అమ్మాయిని శివశక్తిని అయితే తీసుకెళ్ళండి, ఆమెను ఒక్కదాన్ని అలో చేస్తే చాలు, ఆమె కళ్ళ నిండా చూసుకున్నాక అమ్మాయి శాంతి అయితే మాకు ఆమెతో సరిపోద్దని మా ఉద్దేశం అని మేము చెప్పినాక సార్ ఓకే అన్నారు. సార్ ఓకే అని అమ్మ రండమ్మ మాట్లాడదామని అన్న వాళ్ళు మేము ఇక్కడికి వచ్చినాక వాళ్ళ నోటికి ఎట్లా వస్తే అట్లా మాట్లాడింది మేడం. ఆడ మొగ తేడా భేదం ఏమి లేదు, ఇష్టం వచ్చిన లాంగ్వేజు, ఎంత చిల్లర అంటే మస్తు ఘోరంగా చిల్లర మాటలు మాట్లాడారు. అయినా కూడా సార్ ఏం చేశారు, ఎస్ఐ గారు ఏం చేశారు, రండమ్మ తీసుకురండి అమ్మాయిని అంటే ముగ్గురు లేడీస్ ఇక మేము అందరం కలిసి దోసుకుంటూ వెళ్ళినాం. ఎస్ఐ గారు కానిస్టేబుల్స్ వాళ్ళు ముందర వాళ్ళు దోయడం, వాళ్ళ వెనక అమ్మాయి వెనక మేము వెళ్తున్నాం. ఇక్కడ నుంచి అక్కడ దాకా తోసినాం మేడం. అక్కడికి వెళ్ళేసరికి మొత్తం డోర్ లాక్ చేసేసారు. ఎస్ఐ ఉంటే కూడా డోర్ లాక్ చేసేసారు. ఇక అట్లాంటప్పుడు మేమేం మాట్లాడదాం? ఇక అట్లా ఆ అమ్మాయి ఇక పాపం ఆమె ఇక దేవుడు శాంతించుకుంది. అక్కడ దాకా కొంచెం వెళ్ళినాక ఆ డోర్లు పెట్టున్నాక కూడా శాంతించేసి వెనుకకు వచ్చేసినాం. అసలు అంటే ఆ రోజు మీకు సంబంధించిన శివశక్తి దేవతను చూడలేదు, మొత్తానికే చూడలేదు. అంటే డోర్ పెట్టుంది, అక్కడ దాకా తీసుకెళ్ళారు, కానీ గలాటల్లే ఉంది మేడం, మొత్తం గలాటే జరుగుతుంది. అక్కడికి వెళ్ళినా కూడా ఆమె తృప్తిగా అయితే చూసుకోలేదు. అక్కడికి పోయినాక కూడా ఆమె శాంతి కాదు అమ్మవారు. ఇక్కడికి వచ్చిన తర్వాతనే ఇక చాలా సేపటికి మళ్ళీ శాంతి అయింది. ఇక్కడికి వచ్చిన తర్వాతనే మేము వాళ్ళందరూ మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు మగవాళ్ళు మీరు మగవాళ్ళు పోతే గొడవలు అవుతాయని నేనేం చేసిన అంటే మీరు అందరు మగవాళ్ళు మీరు పక్కకు ఉండ్రి, మేము అమ్మవారిని ఆడవాళ్ళని తీసుకొని పోతాం, అమ్మవారిని తీసుకొని పోతామని ఆమెను తీసుకొని పోయినాం ఒక్కదాన్ని. ఇప్పుడే ఏసీపీ గారు కూడా వచ్చిర్రు. మరి ఏసీపీ వచ్చిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రస్తుతం అయితే ఉన్నదంతా కూడా మాదిగ కులస్తులే. వీళ్ళ దగ్గర ఏసీపీ ఎంక్వైరీ చేయడానికి వచ్చారు. సో వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అనే మాటలు కూడా మనం తెలుసుకుందాం. దరఖాస్తు ఇచ్చినా ఎవరిట్రా
తిమ్మాపూర్ మండలము కొత్తపల్లి గ్రామానికి చెందిన ఎల్లమ్మ బోనాల సందర్భంగా ఎప్పుడు ఆనవాయితీగా జరిగే బోనాలు ఇవి. మంగళవారం రోజు రాత్రి ఎల్లమ్మ బోనాలు, మాతంగి మాత బోనాలు అందరూ 2 కులస్తులు కూడా తీసుకొని వస్తారు. వచ్చిన తర్వాత అందరు కలిపి పూజలు చేసుకుంటారు. బట్ మొన్న జరిగిన రాత్రి జరిగిందంటే ఈ మాతంగి బోనాలను తీసుకొచ్చే ఎస్సీ కమ్యూనిటీ పీపుల్ వాళ్ళను ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా వాళ్ళు ఆపినారని చెప్పి ఆ రోజు ఈ 2 కులాలకు సంబంధించిన ఎస్సీ అండ్ గౌడ కులానికి సంబంధించిన వ్యక్తులకు మధ్యన గొడవ అయింది. ఆ గొడవ అయిన సందర్భంగా వీళ్ళను ఉద్దేశపూర్వకంగా కమ్యూనిటీ పరంగా తిట్టి ఆ ఎల్లమ్మ గుళ్ళోకి రానియకుండా ఆపినారని చెప్పి కేసు ఇవ్వడం జరిగింది. అటు కేసులో ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు వచ్చి విచారణ జరిగింది. విచారణ సందర్భంగా అందరూ గ్రామస్తులు ఉన్నారు. వీళ్ళంతా ముఖ్యంగా దరఖాస్తుదారు నుండి మరొకరిని విచారించినాము. అదేవిధంగా కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. కేసు ఇన్వెస్టిగేషన్ పూర్తి కాగానే దానికి సంబంధించిన వ్యక్తుల మీద వారికి నోటీసులు ఇవ్వడము, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. చెప్పండి అమ్మా, ఆ రోజు మీరు కూడా ఉన్నారా? బోనం ఎత్తుకొచ్చిన. మీరు బోనం ఎత్తుకొని ఉన్నారు. బోనం ఎత్తుకొని ఎల్లమ్మ గుడి చుట్టూ, మాతమ్మ గుడి చుట్టూ తిరిగి ఎల్లమ్మ గుడి కాడికి వెళ్ళి ఇట్లా వచ్చినాము. మాతమ్మ గుడి ముందు బోనాలు పెట్టినాము. మేము ఇక్కడ దాకా రాకముందే మా అమ్మాయి దేవత పూనకమైన అమ్మాయి లోపలికి పోతానని పోతే వాళ్ళు తొబ్బేసిర్రు. మాదిగా లంజలని తిట్టిర్రు, రావద్దు అని అన్నారు. మీరు మా గుళ్ళోకి రావద్దు, మా గుడి ముట్టుడు అవుతుంది అని అన్నారు. అంటే ఇన్ని రోజులు కానీ ముట్టుడు ఇప్పుడే ఎందుకు ముట్టుడు అయిపోయింది? మీరు ఇప్పుడే ఎందుకు అంటారని వాళ్ళు అయ్యింది? ఏమో మరి అట్లా తెలియదు. 2 సార్లు చేసుకున్నాం జాతర, వాళ్ళు అట్లా అనలేదు, ఈ తాప అట్లా అన్నారు. ఈరోజు శనివారం కదమ్మా, ఈ శుక్రవారం కదా, ఈ 4 రోజుల్లో మీకు ఏమైనా మాటలు జరిగినాయా? కాంప్రమైజ్ కానీ లేకపోతే? ఏం లేదు, ఏం కాంప్రమైజ్ కాలేదు. మేము పోలీస్ కేసు ఎప్పుడు పెట్టిరు? నిన్న పెట్టిరు. మొన్న కూడా పోయినాం, 2 రోజులు నడిచి మొన్న పోయినాం. రాత్రే పోయినాం. రాత్రి ఇక్కడ నుంచి నైట్ 2 గంటలకు ట్రాక్టర్లో పోయినాం. అందరం పోయినాం. తెల్లారి వచ్చి పెట్టారు. ఒక 4 వచ్చి అంటే తెల్లారి పోయి పెట్టొచ్చారు. ఎన్నడలేంది ఇట్లా కొత్తగా ఈ గ్రామంలో మీకు మధ్య గొడవలు రావడం అనేది నిజానికి మంచి విషయం కాదు. మీరు ఈ గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డగా పోలీసుల నుంచి కానీ అటు ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల నుంచి కానీ ఏం కోరుకుంటున్నారు? న్యాయం కావాలి. ఏ రకమైన న్యాయం కావాలి? మాకు ఎల్లమ్మ తల్లికి మేము పోయటానికి మాకు అనుమతి కావాలి. ఎప్పుడైనా మమ్మల్ని ఎవ్వరు అడ్డుకోవద్దు. మమ్మల్ని ఇట్లా మాటలు తిట్టద్దు, మాటలు అనొద్దు. అందరికి దేవుడే, వాళ్ళకు దేవుడే, మాకు దేవుడే. మాకు లందలు ఉంటుంది దేవుడు. మళ్ళీ అందరికి వెళ్ళి తీసుకొస్తేనే ఇక్కడికి దేవుడు వస్తుంది. మాకెట్లా హక్కు లేదు దేవుని మీద? గుడికి రావద్దు అని అడ్డుకునటానికి వాళ్ళెవరు? మాకు న్యాయం కావాలి. అయితే ఈసారి అసలు లంద దగ్గరికి వచ్చి మొక్కాల్సిన ఆచారాన్ని కూడా వీళ్ళు పాటించలేదు అంటున్నారు. అంటే లంద నుంచి తీసుకొని రాంది ఇక్కడ ఎల్లమ్మ లేనట్టే కదా. మరి మీరు ఆ విషయంలో ఏం చెప్తారు? ఆ విషయాలు ఏం చెప్తాం? వాళ్ళు రాలేదు. వాళ్ళు వచ్చి మళ్ళీ అందకాడికి వచ్చి రమ్మనలేదు, దేవునికి బొట్టు పెట్టలేదు, ఆ తల్లిని తీసుకొచ్చుకోలేరు. వాళ్ళు తల్లికి ఇట్లా కోపగిస్తుంది ఇలాంటివి ఏమైనా మీరు అడిగినరా? మీరు రావాలి కదా, వచ్చేది ఉండే కదా అని ఏమైనా అన్నారా? వాళ్ళు రాలే మా దగ్గరికి. అడిగిర్రు, వాళ్ళ మొగోళ్ళతోని మాట్లాడుకొని వాళ్ళ మధ్యలో ఏం మాట్లాడుకున్నారు. వాళ్ళు అడిగినంత వీళ్ళు డబ్బులు ఇవ్వలేదు. ఇక వాళ్ళ సందాల వాళ్ళే డీజే పెట్టుకొని చేసుకున్నారు. మేము మా దప్పులతో మేము వచ్చినాం. వాళ్ళు బోనాలు ముందుగా వచ్చినాయి, మా బోనాలు వెనుక వచ్చినాయి. గతంలో కూడా డీజేలు పెట్టుకునేటోళ్ళు లేదు, మా దప్పులతోనే వచ్చారు. ఈరోజు కేవలం పైసల విషయంలో అయిన కారణంగా మీ అందరికి ఒక గుణపాఠం చెప్పని ఇంకా డీజేలతో వచ్చినారు మీరు అనుకుంటున్నారా? అంటే మిమ్మల్ని రెచ్చగొడుతున్నందుకు వచ్చి ఉండొచ్చా అట్లా? వాళ్ళు ఎట్లా తీసుకొచ్చుకున్నారో మేడం మాకు తెలియదు. వాళ్ళు మాకు దప్పులలో మాకు డబ్బులు ఇవ్వలేక తీసుకొచ్చుకున్నారా, మమ్మల్ని రెచ్చగొట్టడానికి తీసుకొచ్చారా, ఎట్లా తీసుకొచ్చారో మాకు సంబంధం లేదు. వాళ్ళు ఎట్లా తెచ్చుకొని కానీ వాళ్ళు చేసుకొని మేము చేసుకుంటాం. మా దప్పులతో మేము చేసుకుంటామని మేము వచ్చినాం. మేము వచ్చి బోనాలు ఆడబెట్టినాం. మేము ఆ నైట్ కూడా మేము గుళ్ళే పోయే పని మాకు లేదు. మేము పోతామని అనలేము. మా అమ్మాయికి దేవుడు వచ్చింది కాబట్టి ఆ అమ్మాయి ఒకటి దేవుని దర్శనం చేసుకొని అత్తనని ఆమె పోయింది. పోతే ఆమెను ఒక్కదాన్ని పోనీయలేదు. ఇట్లా చేతుల చెయ్యేసి నూకెత్తే వాళ్ళ అమ్మ పడ్డది, ఆమె పడ్డది. ఇంకో అమ్మాయికి దెబ్బ తాకింది. ఇక భయపడి మేము వెనకకే ఉన్నాం. మా 2-3 పిల్లలు పోయిర్రు, వాళ్ళకు దెబ్బలు తాకినాయి. మీరు కూడా బోనం ఎత్తుకున్నారా? అవును, మేము కూడా బోనం ఎత్తుకున్నాం. మీరు బోనం ఎత్తుకుని లోపలికి వెళ్ళే ప్రయత్నం చేసిన వాళ్ళలో మీరు కూడా ఉన్నారా? నేను కూడా ఉన్నా. సో మిమ్మల్ని కూడా తోసేసింది. ఆ రోజు అసలు ఏమైంది? మేము ఇక్కడిసరికి వచ్చేసరికి మమ్మల్ని లోపలికి పోకుండా అడ్డుకున్నారు. మళ్ళీ మాకు ఒక అమ్మాయికి అమ్మవారు వచ్చారు. ఆమె ఒక్క ఆమెనే లోపలికి పోదామని వెళ్ళింది. ఆ ఒక్క ఆమె అడ్డుకొని మొత్తం చేతులు ఇట్లా కట్టేసి నూకేసారు.
అయితే 5 ఏండ్లకు ఒకసారి చేసుకునే ఈ ఎల్లమ్మ పండుగలో 5 ఏండ్లు ఆ పండుగ అయిన తర్వాత మిగతా 5 ఏండ్లు మొత్తం ఈ 2 గుడులు మూసే ఉంటాయా? మూసే ఉంటాయి. మధ్యలో ఏ సందర్భంలో కూడా ప్రత్యేకించి చేస్తారు, వాళ్ళు పూజ చేసుకుంటారు, మీరు చేయరు. మేము చేయం. ఎందుకు అట్లా? కేవలం 5 ఏళ్లకు ఒకసారే జరుగుతుంది. అంటే ఇంకా అసలు ఏ సందర్భంలో మీరు ఎల్లమ్మని మొక్కరు? అంటే ప్రత్యేకించి ఎవరైనా చేసుకుంటారు కదా, వాళ్ళు చేసుకుంటారు. మళ్ళీ ప్లస్ సమ్మక్క జాతర అయినప్పుడు ఇక్కడ కూడా పూజలు జరుగుతాయి. అటు వెనుక శివుని గుడి ఉంది, అక్కడ కూడా జరుగుతుంది. ఇప్పుడు ఎల్లమ్మకి మీరు చేయాలనుకున్నారు పూజ వ్యక్తిగతంగా మీ ఇంటి నుంచి. అప్పుడు మీరు ఎల్లమ్మ గుడిని ఓపెన్ చేయడానికి, అక్కడ దేవతకి బియ్యం పోయడానికి, ఇట్లాంటి కార్యక్రమాలకు మీరు ఎప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డించలేరు. మీరు చేసిండ్రు అట్లా? చేసిరు. ఇప్పుడు మాత్రమే ఈ సమస్య. ఈ సందర్భం ఇట్లా వచ్చింది, ఇట్లా చేసిరు. అయితే వాళ్ళందరూ ఆ కులస్తులు అందరూ కూడా ఒకటే మాట మీద ఉన్నారా, లేకపోతే అందులో కూడా మీద ఉన్నారు? అందరూ ఒకటే మాట మీద ఉన్నారు. వాళ్ళు అనుకోనే మళ్ళీ ఇట్లా చేసిరు. ప్లాన్ తోనే చేసిరు. అయితే ఈ ఊరికి సంబంధించిన రాజకీయ నాయకులు కానీ ఇతర పెద్దలు కానీ ఏమైనా మాట్లాడే ప్రయత్నం కానీ మిమ్మల్ని సంధాయించి వినలేరు మేడం. అట్లా చేసిర్రు, ఒక 2-3 అట్లా చేసిరు, కానీ వాళ్ళు వినలేదు. గొడవకి కారణం ఎగ్జాక్ట్ ఏమై ఉండొచ్చు? వాళ్ళు ఎందుకు మీ మీద ఇట్లా ప్లాన్డ్ గా చేసిర్రు అనేది మీకు ఎందుకు అంటే ఇక దప్పుల విషయంలో చిన్న లొల్లి కూడా కాలేదు అనుకున్నారు, అంతే తప్పించి ఏం లేదు. ఇక్కడికి వచ్చేసరికి కూడా అసలు గొడవలు ఏం లేవు. వాళ్ళు ఇక్కడికి వచ్చినాకనే స్టార్ట్ చేసిర్రు. అప్పటిదాకా వాళ్ళ డీజేతో వాళ్ళు వచ్చిర్రు, మా దప్పులతో మేము వచ్చినాం. మేము ఇక్కడికి వచ్చి ఇట్లా పటాకాలు వెలిసిర్రు మా వాళ్ళు. ఇట్లా వెలుసుతోనే ఇక వచ్చేసిర్రు మా మీదకి. మా తమ్ముడు ఒక ఆయన వీడియోలు తీస్తాడు, ఆయన మీదకి లొల్లికి వచ్చేసిర్రు ఫస్ట్. ఇక అట్లనే గొడవ పెరిగిపోయింది. పీసీకే పార్టీ నుంచి ఉద్యమకారుడు తెలంగాణ శ్యామ్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ఆయనని అడిగి కూడా తెలుసుకుందాం. అన్న, ఈ ఘటనని మనం ఎట్లా చూడొచ్చు? అంటే అందరికీ స్వాతంత్రం వచ్చింది తప్ప ఈ గ్రామస్తులకు స్వాతంత్రం రానట్టుగా స్పష్టంగా మనకు కనపడ్డది. వీళ్ళేం మతం మారినటువంటి క్రైస్తవులు కాదు, మతం మారినటువంటి ముస్లింలు కూడా కాదు. పొద్దున్న లేస్తే ఈ పార్లమెంట్ నుంచి మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ మనందరం బంధువులం అంటాడు. దేశమంతటా ఈయన కేంద్ర మంత్రి అయ్యి తిరుగుతూ ఉంటాడు. పొద్దున్న చేస్తే జబ్బుదరుచుకుంటారు. ఇంత అన్యాయం జరిగింది. వీళ్ళంతా మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బిడ్డలు. వీళ్ళందరూ బోనాలు చేసుకుంటా ఉంటే దేవత మైలపడుతుందా? కొంచెమైనా ఎక్కడ బతుకుతున్నాం మనం? ఏ యుగంలో బతుకుతున్నాం? ఇక్కడ ఉన్నటువంటి మంత్రికి సిగ్గు ఉండాలి కదా. ఇక్కడ నుంచి ఒక ఎస్సీ ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ అనేటువంటి ఒక మాదిగ ఎమ్మెల్యే ఉన్నాడు. అంతకుముందు గెలిచినటువంటి రసమయ్య బాలకృష్ణ ఉన్నాడు. కాళ్ళ గజ్జలుగా కట్టుకొని గంతులేసి పాటలు పాడుతూ ఉంటారు. ఏడు తెచ్చారు మరి వీళ్ళు? ఎవరి ప్రయోజనాల కోసం ఉన్నారు వీళ్ళు? ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ. ఈ ఊరు సర్పంచ్ కూడా ఎస్సీ దళిత అంట. కాబట్టి కొంచెం కూడా కామన్ సెన్స్ లేదు వాళ్ళ పట్ల. రాని అనే వాళ్ళ పట్ల మాకేం వ్యక్తిగతంగా కోపం లేదు. మేమేమంటున్నాం అంటే ఇద్దరిని కూర్చోబెట్టి సామరస్యంగా, అరే కులం లేదు, దేవుడు అందరికీ సమానం అని చెప్తే వాళ్ళకు కూడా వాళ్ళ మనసులో ఎంత వాళ్ళ హృదయం ఎంత గాయపడి ఉంటుంది. కాబట్టి ఈ దుర్మార్గులు ఇక్కడ ఉన్నటువంటి బండి సంజయ్, ఇక్కడ ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను పెద్ద మాదిగా అన్నాడు. ఏడదచ్చిండు రేవంత్ రెడ్డి? పెద్ద మాదిగా అన్నటువంటి రేవంత్ రెడ్డి ఏడదచ్చినావు నువ్వు? బంధువులం అనేటువంటి బండి సంజయ్ నువ్వు ఏడదచ్చినావు? నీ కరీంనగర్లో నీ ఇంటి పక్కన బంగారం దొంగత అయితే జరిగితే పట్టించుకోవు వాళ్ళు మార్వాడుళ్ళు. నీ కొడుకు చిచ్చోర పనులు చేస్తే అది పట్టించుకో. నీ కాన్స్టిట్యూన్స్ ఈ కాన్స్టిట్యూన్స్ నీ కాన్స్టిట్యూన్స్ కిందకే వస్తుంది కదా ఈ ఊరు. మరి నీ ఓటర్లే కదా వీళ్ళంతా. మేము హైదరాబాద్ నుంచి వచ్చినాం అన్నం తినకుండా. ఎంత బాధ అనిపించి ఉండాలి మాకు. కాబట్టి పూర్తి బాధ్యత దీనికి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు వహించాలి. వీళ్ళందరినీ పరామర్శించి వాళ్ళ హృదయాలకు ఎటువంటి గాయమైతే అయిందో ఇంకా అద్భుతమైనటువంటి అందమైనటువంటి గుడి కట్టియండి. ఇద్దరిని సామ్రాజ్యం కూర్చోబెట్టి, ఆ కులస్తులను ఈ కులస్తులను కూర్చోబెట్టి మీరు అందంగా ఇంకా పెద్ద పండుగ చేసుకుని ₹1 కోట్ల నిధులు కేటాయించండి, అయిపోయింది కదా. ఎంత దూరం ఉంటుందమ్మా కరీంనగర్కి ఈ ఊరు? 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ నుంచి కూతేస్తే పలుకుతాడు బండి సంజయ్. ఎడబన్నావు నువ్వు? అయితే అన్న, మీరు ఆల్రెడీ చూస్తే ఇక్కడ మాదిగ సామాజిక వర్గానికి చెందిన గుడి ఏమో చాలా చిన్నగా ఉంది, అక్కడ ఎల్లమ్మ గుడి పెద్దగా ఉంది. ఇక్కడనే మీరు వివక్షను అర్థం చేసుకోండి గ్రామంలోని మహిళలు చెప్తున్నారు. ఈ విషయం గురించి సరే, వాళ్ళది పెద్ద మనసు. గుడి చిన్నదైనా దేవత పెద్దదే కదా. ఒక దేవత పలానొల్లని చూడదు కదా. మాది ఒళ్ళనే మాదిగా దేవత దీవిస్తుందా? ఎవరు వచ్చిన కాళ్ళు మొక్కి దండం పెట్టినా కొబ్బరికాయ కొట్టినా దీవిస్తుంది కదా. కాబట్టి దేవుళ్ళకు దేవతలకు లేదు వివక్షత, మనుషులకే ఉన్నది. కాబట్టి మనుషులలో దాగినటువంటి కులం పోవాలే. మేమేమంటున్నాం? పలాను కుల పొలని మేము అంటలే.
కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పెద్ద మనుషులు, మీరు కూర్చొని సామరస్యంగా ఈ సమస్యకు ఒక పరిష్కారాన్ని చూపించండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైనా మీ గ్రామంలోకి వస్తే మీరు చెప్పులు తీసుకొని కొట్టండి. నేను చెప్తా ఉన్నాను, ఇక్కడ ఉన్నటువంటి కవంపల్లి సత్యనారాయణ కానీ బండి సంజయ్ కానీ ఓట్లు అడగడానికి వస్తే చెప్పులు తీసుకొని కొట్టండి. మీరు కొట్టిన తర్వాత నేను నా మీద కేసులు పెట్టించుకుంటా. ఎందుకంటే చాలా దుర్మార్గం కదా. గుడి చిన్నదా పెద్దదని పక్కన పెడదామమ్మా. ఎందుకు రానిలేదు వాళ్ళని? బోనాలు ఎత్తుకుని లోపలికి వస్తే ఎందుకు రానిలేదు చెప్పు. అనాదిగా వస్తుంది కదా. వాళ్ళకి ఏదో ఆచారం ఉన్నది. లందా వీళ్ళ మాదిగ కల్చర్ వాళ్ళకు ఉన్నది అనుకుందాం, వాళ్ళ కల్చర్ వాళ్ళకు ఉంది అనుకుందాం. ఇద్దరు కూడా హిందూ దేవతలే కదా. ఎందుకు రానిలేదు? చిన్న చూపు. మాదిగలు మా దగ్గరికి వస్తే మైలపడతారు. వివక్షతలే. మరి ఎందుకు లేదు వివక్షత? ఇంకెక్కడ వివక్షత ఉన్నది? ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఎత్తేయాలి, ఇంకెన్ని రోజులు అనుభవిస్తారని ఏడ్స్ వచ్చేటువంటి ఎదవలకు కనిపిస్తలేదా? అయితే ఇప్పుడు ఇంతకు ముందే ఏసీపీ విజయ్ కుమార్ కూడా వచ్చి ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ని చేసి వెళ్ళారు కదా. సో ఆ ప్రాసెస్ లో మీరు కూడా ఉన్నారు. సో దాన్ని బట్టి మీకు ఏమనిపించింది? నమ్మకం కలిగిందా ఈ విషయంలో చట్టపరంగా ఇక్కడ ఉన్నటువంటి మాదిగలకు న్యాయం జరుగుతుందని? అంటే నాకు అనిపించింది ఏంటమ్మా, ఇక్కడ ఉన్నటువంటి సెక్షన్స్ చూడొచ్చు మీరు. బిఎన్ఎస్ 126 క్లాస్ 2, 155 క్లాస్ 2, 351 ఇది ఏదో పెట్టాడు. అంటే నాకేమనిపించింది అంటే అన్నీ స్టేషన్ బెయిల్స్, అంటే 7 years బిలో సెక్షన్స్ కాబట్టి వాళ్ళనైతే రిమాండ్కి పంపించరు. పోలీసు వాళ్ళు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసే పని మనకు తెలుసు. పెద్దవాళ్ళని కాపాడి పేదోన్ని బలి చేసేటువంటి పనే వాళ్ళు చేస్తారు. కాబట్టి నిజంగా నిష్పక్షపాతంగా విచారణ చేసి ఏసీపీ గారు ఛార్జ్షీట్ వేసి నిజంగా బాధితుల పక్కన నిలబడ్డట్టయితే కనుక వాళ్ళని రిమాండ్కి పంపించండి. రేపు పొద్దున ఈ ఊర్లో ఇటువంటి పని ఇంకోటి చేయాలంటే కనుక అరే మొన్ననే వాళ్ళకి జైల్లోకి పోయింది అనేటువంటి భయం కలుగుతుంది. మీరు కనుక స్టేషన్ బెయిల్ ఇచ్చి వాళ్ళని కాపాడేటువంటి ప్రయత్నం చేస్తే మీరు దోషుల పక్క నిలబడ్డటువంటి వ్యక్తులుగా చరిత్రలో నిలిచిపోతారు. మీరు ఆల్రెడీ గ్రౌండ్ లో ఉంటారు కదా. ప్రతిసారి ఎస్సీల మీద ఏదైనా దాడి జరిగినప్పుడు కాంప్రమైజ్ కోసం ఎస్సీలను చంపడానికి కూడా వ్యవస్థ వెనకాడదు. మరి ఈ విషయంలో వీళ్ళు కూడా కాంప్రమైజ్ అవ్వాలని చెప్పేసి వీళ్ళ మీద ఒత్తిడి తెచ్చే అవకాశం ఉంది కదా. ఇందులో మీరు ఏమైనా చెప్తారా? అంటే ఇప్పుడు నేనైతే కనుక్కున్నాను, అటువంటి ఒత్తిడి వాళ్ళు చేశారా లేదని వాళ్ళని అడగాలి. సరే, వాళ్ళు అంటే బలమైన వాళ్ళు కాబట్టి మీ ఊర్లో సర్పంచ్ కూడా దళితే ఉందంట. వాళ్ళు నిజంగా మరి నేనైతే చంపరని అనుకుంటున్నాను. అలా చంపితే మరి ఏసీపీ గారి నిర్లక్ష్యమే స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళని మీరు బెదిరిస్తారా, లేకపోతే రిమాండ్ పంపుతారా, లేకపోతే చట్టం వాళ్ళ జోలికి పోవద్దని హెచ్చరిస్తారా, అదంతా పోలీసు వాళ్ళ చేతిలో ఉంటుంది కదా. అలా ఒకళ్ళు చేసిరు అనుకో 100% మళ్ళీ వాళ్ళు రిమాండ్కి పోవాల్సి ఉంటుంది. వాళ్ళ జీవితాలు వాళ్ళే నాశనం చేసుకునే వాళ్ళు అవుతారు. మేమేమంటున్నాం, మేము గొడవలు సృష్టించడానికి రాలే, సమస్యని సామరస్యంగా పరిష్కరించడానికి వచ్చినాం. కాబట్టి పోలీస్ పెద్దలు కూడా మధ్యలో ఉండి వాళ్ళు ఈ రోజు అంట కదా ఎంక్వైరీకి వచ్చారండి. ఇది జరిగి 3-4 రోజులు అయింది. ఇవాళ ఎంక్వైరీకి వస్తే ఆల్రెడీ వీళ్ళు స్టేషన్ పోతే కేసు తీసుకోవాలి. ఇంతకుముందు తమ్ముని అడిగితే సిపి ఆఫీస్కి వెళ్ళారు. వీళ్ళు కరీంనగర్ సిపి ఆఫీస్ కమిషనరేట్కి వెళ్తే కేసు తీసుకున్నారు. కాబట్టి ముందటి నుంచే ఇది ఉన్నది కాబట్టి నేనైతే అలా చేయరని అనుకుంటున్నా. చేస్తే కనుక తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది వాళ్ళు. థ్యాంక్ యూ. సో చెప్పండి, ఆ రోజు అసలు ఏం జరిగింది? ఆ రోజు 23 తారీఖు మంగళవారం సాయంత్రం యథావిధిగా ఆనవాయితీగా గౌడ సంఘాలు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారందరూ కూడా బోనాలు ఎత్తుకోవడం జరిగింది. ఆనవాయితీ ప్రకారంగా ఒక 1 hour ముందు వాళ్ళు బోనాలు ఎత్తుకొని వస్తారు. వాళ్ళ తర్వాత ఒక 1 hour బిఫోర్ మేము రావడం జరుగుతుంది. అదే క్రమంలో ఇక్కడికి వచ్చేసరికి గౌడ సంఘానికి సంబంధించిన కొందరు పెద్ద మనుషులు కానీ కొందరు యువకులు కానీ మీరు ఈ గుళ్ళోకి ప్రవేశించొద్దని అడ్డుపడ్డారు. ఆ క్రమంలో ఒక శివశక్తి వారికి దేవుడు వచ్చే మనుషులు వాళ్ళు నెట్టివేయడం జరిగింది. ఆ నెట్టివేసే క్రమంలో మేము ఎందుకు నెట్టివేస్తారు, మమ్మల్ని ఎందుకు గుళ్ళోకి ప్రవేశించడం లేదని మేము కూడా అడగడం జరిగింది. ఆ నెట్టేసే క్రమంలో మా మహిళలు అడ్డం పడేసరికి మేము చాలా అవమానంగా బాధపడ్డాం. అరే మనం ఎక్కడున్నాం, ఎక్కడ మూల ప్రాంతాల గుట్టల ప్రాంతాల్లో లేం మనం. ఇదేంది ఈ కుల వివక్ష ఏంది? కేంద్ర ప్రభుత్వాలు ఏమో కడప లోపనే కులం, కడప దాటితే మన అందరం సమానం అంటుర్రు. ఇక్కడ సమానమే లేదు. కులం, మతాలు, కుల వివక్షత, అవమానాలు ఇవే ఉన్నాయి కానీ సమానత్వం అనేది లేదు. ఇంకా మార్పు రావాలి. ఇటువంటి సంఘటనలు ఇంకా పునరావృతం కావద్దు. ఇటువంటి అవమానకరమైన నీచమైన పద్ధతులు అందరూ మానుకొని మాలాంటి దళిత సామాజిక వర్గం చాలా బాధపడుతుంది. ఇంకెక్కడ కూడా ఇటువంటి సంఘటన పునరావృతం కాకుండా వారికి చట్టపరమైన శిక్ష పడే విధంగా మేము పోరాడతాం. జిల్లా స్థాయి మాకు ఉన్నటువంటి నాయకులు కానీ రాష్ట్ర స్థాయి నాయకులు వాళ్ళకు కూడా కలవడం జరిగింది. చెప్దాం, దీనికోసం తుది వరకు మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ఈ రోజుతో అవమాన పడ్డది చాలా బాధాకరమైన విషయం. ఇంత గొడవ జరిగింది అంటున్నారు కదా, డైరెక్ట్గా గొడవ అయితే జరిగి ఉండదు, ఏదో కారణమే ఉంటుంది. డప్పుల విషయంలో గొడవ అయ్యింది ముందు అని అంటున్నారు. ఆ రోజు ఏమైంది డప్పుల విషయంలో? దప్పుల విషయంలో మా దగ్గరికి మాట్లాడడానికి వచ్చారు. మమ్మల్ని పిలిపించుకున్నారు. ఇద్దరం పోయినాక మాకు అంతకుముందు మా పిల్ల రావాలి, మా పిల్ల అత్తనే మేము మాట్లాడగలుగుతాం అని చెప్పి ఇద్దరం మాట్లాడినాం. మాట్లాడినాక మా అన్న నేను గౌడ్స్ పిలిచిర్రు. గౌడ్స్ పిలిచినాక మా అన్న నేను ఇద్దరం పోయి ఆడ మాట్లాడినాం. మాకు పాత పిల్ల పోయినసారి పిల్ల రావాలి. ఆ పిల్ల వచ్చినాక మేము
ఏదైనా మాట్లాడగలుగుతామా అని చెప్పి మేము అన్నాం. ఆ మాతమ్మ పిల్ల ఏమైంది, మీరు బైండోలో ఒప్పుకున్నారు, ఆ మాతమ్మ పిల్ల మీకు ఇచ్చేది లేదు, బైండోలకు మీ వాళ్ళు ముగ్గురు ఒప్పుకున్నారు అన్న వాళ్ళే, ఎవరెవరు అన్న వాళ్ళే ఎల్లయ్య, ఆ, రాజయ్య, కుమారు, వీళ్ళ పేరు చెప్పిండు. మళ్ళీ తెల్లారి వాళ్ళ ఇద్దరి ముగ్గురిని పిలుచుకొని మేము అడిగినాం. వాళ్ళ ముందు అడిగితే వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు మేము చెప్పలేదు, మేము ఇక్కడ లొల్లి బలిగంప బలేయంగా ఇక్కడ లొల్లి అయింది, దప్పులు కొడతా అంటే మేము ఆపినాం, మేము మాత పిల్లని పోయింది మీరు ఎట్లా చేసిర్రు అని మేము గొడవ పెట్టుకున్నాం, కానీ బైండ్లోకి ఇస్తామని ఒప్పుకోలేదని చెప్పి వాళ్ళు మాట్లాడారు. అదే డప్పుల విషయంలో మిమ్మల్ని పిలవలేదు, అటు బైండ్లోలను పిలిచినామన్నారు కానీ వాళ్ళని కూడా పిలవలేదు. బైండ్లో వచ్చిండ్రు వచ్చిర్రు బైండ్లో వచ్చిర్రు. పోషమ్మ మేము మళ్ళీ తెల్లారి పిలిచినాక మేము బైండ్ల గురించి మేము బైండ్లకు డబ్బులు ఇవ్వాలి అని చెప్పి బైండ్లు అన్నారు. బైండ్లు మాతోనే అనలేదు, ఆ గౌడ్స్ చెప్పారు. బైండ్లకు మీరు డబ్బులు ఇస్తేనే బైండ్లు మీ ఇండ్లకు అత్తరు, లేకపోతే లేదు అని చెప్పంటే, లేదు అంతా మీదే, మాది ఏం లేదు, అంతా మీ దేవతకు మీరు చేస్తారు, మీ ఎంబడి మేము ఉంటున్నాం, మీరు మరి పొత్తు అంటారు, మళ్ళీ పొత్తు అన్నప్పుడు ఒక సాకలైనకు మాతమ్మ పిల్లని కోసి చెప్పి ఆ డబ్బులు సుతా మీరే ఇస్తుర్రు, మేమైతే ఇస్తలేము, ఇది సుతా మీదే అని అది మీరే కలిపి మాట్లాడుకొని మా ఇంటికి ఇద్దరి బైండ్లను దోలియాలి, బొట్టు పెట్టి తీసుకురావాలి, మాకు చేసే పని ఏం లేదు అన్న ముచ్చట మేము మాట్లాడినాం. అంటే లందలోంచి ఎల్లమ్మని తీసుకొని రావడం ఇక్కడ ఆనవాయితీ. ఇక్కడే లందకు రాలేదు, వాళ్ళ సందల వాళ్ళు వెళ్ళొచ్చారు, పోషమ్మ కాడ బొట్టు పెట్టి జోగెత్తిర్రు. అయితే 30,000 ఇస్తామని మీరు 30,000 ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు అన్నారు, మీరు 80,000 అడిగినరు, అందుకనే డప్పులను విలువలేదు, వాళ్ళు డీజే పెట్టుకున్నారు అనేటటువంటి మాట కూడా వినిపిస్తుంది. అయితే ఆ మాట కాదు, నేను ఏం చెప్పినా మీరు బైండ్లకు ఒప్పుకోర్రి, లేకపోతే ఒక బైండ్లకు మీరు ఒప్పుకోకపోతే మాకు పాతసారి ఫస్ట్సారి 60,000 ఇచ్చిర్రు, ఆ 60,000 ఇర్రి, ఆ 60,000 మేము మాట్లాడుకొని మీది ఎలా తీసుకుంటాం అని చెప్పి మేము మాట్లాడితే లేదు 25,000 ఇస్తాం, పాత మధ్యాహ్నం 25,000 ఇచ్చినాం కదా, ఆ 20,000 ఇస్తాం, ఇంకో 10,000 కలిపి ఇంకో 5,000 కలిపి మీరే కలుపుకొని బైండ్లోకి ఇచ్చుకోర్రి అని చెప్పంటే, లేదు మేము అట్లా ఫస్ట్సారి ఎట్లా ఇచ్చిర్రో ఆ ప్రకారంగా ఇచ్చి మేము అప్పుడు డప్పులు కొడతామని మేము అన్నాం. అంటే ఇట్లా పైసల విషయంలో గొడవ అయినందుకే వాళ్ళు ఆ రోజు పట్టుబట్టి మిమ్మల్ని గుడిలోకి రానియలేదని అనుకుంటున్నారా? అది అట్లే మరి ఏం కారణం అయి ఉండొచ్చు, ఎప్పుడు మీకు మీద లేనటువంటి అదే మనసులో పెట్టుకొని ఇక్కడ అడ్డగించారు. అయితే మీరు కాంప్రమైజ్ అవుతారా? కాంప్రమైజ్ అవ్వడానికి వాళ్ళు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకునే వరకు పోరాడతాం, చట్టపరంగా న్యాయం చేసాక పోరాడు. ఇప్పుడు మీరు గ్రామంలో పెద్ద మాదిగ, అయితే ఇంతకు ముందు ఇట్లా మీ రెండు సామాజిక వర్గాలకు ఏమైనా గొడవలు జరగలేదు, ఇదే మొదటిసారి. దీన్ని మీరు ఎట్లా చూస్తున్నారు? వీళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా గౌడ కులస్తులకి ఈ మీడియా ముఖంగా? గౌడ కులస్తులకు మీరు ఏమైనా చెప్తారా మీడియాతో? గౌడ కులస్తునికి మీడియాతో ఏం చెప్పాలి, ఎవరితో ఏం చెప్పేది లేదు. చెప్పండి గణేష్ గారు, ఏమైందా? ఆ రోజు మేము బోనాలు తీసుకొని ఇక్కడికి వచ్చినాం, వాళ్ళు గౌడ్స్ వాళ్ళు బోనాలు అక్కడ సమర్పించారు, మేము బోనాలు తీసుకొని వచ్చినాం, గుడి చుట్టూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చి, మీరు మాకు ఇక్కడ దేవుడు వచ్చిన ఒక మహిళ ఉంది, ఆమెను గుళ్ళోకి వెళ్దామని చెప్పేసి అంటే వాళ్ళు వెళ్ళనియటండి, ఎందుకు వెళ్ళండి, ఆమె నూకేస్తే ఆమె పెద్ద వాళ్ళకి కింద పడిపోయింది, అక్కడ 2 మెట్ల మీదకి వెళ్ళి కింద పడ్డాయి. పోయిన వాళ్ళు మేము అందరూ యువకులు అందరూ రియాక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళినాం. అసలు ఏమైంది, ఎందుకు పోనీసారు అంటే, మేము పోనీయం, మీరు ఎస్సీలను మేము పోనీయం, మాకు సంబంధం లేదు, ఈ గుడికి మీరు రావద్దు అని చెప్పేసి అన్నారు. అరే ఎందుకు రావద్దు, ఇన్ని సంవత్సరాలు వచ్చినాం కదా, ఇవ్వాలి ఎందుకు కొత్తగా అని చెప్పేసి అంటే, లేదు మీరు రావద్దు, ఈ గుడి మీకు ఇప్పుడు సంబంధం లేదు అని చెప్పేసి అన్నారు. అరే ఎందుకు సంబంధం లేదు అని చెప్పేసి అంటే, లేదు మీరు రావద్దు అన్నారు. కంప్లీట్గా మేము అందరం ఒక 15-20 మంది పోయి అడిగినాం, అయినా లేదు మీరు, వాళ్ళందరూ అక్కడ పహారీ లెక్కన ఒక 30 మంది అడ్డు ఉండి ఎవరిని కూడా లోపలికి పోనివ్వలేదు కంప్లీట్గా. మళ్ళీ మేము కొంతమంది వచ్చి అందులో కొంతమంది వచ్చి, మీరు ఎందుకు వాళ్ళని వెళ్ళనియడం లేదు, మీరు ఖచ్చితంగా తీసుకొని పోవాలి అని చెప్పేసి ఒక ఆమె లేడీ వచ్చి ఈమెను దేవుడు వచ్చినామని తీసుకొని పోయింది, అయినా కూడా వెళ్ళనియలే. ఇంకొక ఆయన
ఒక అన్న వచ్చి లేదు మేము వాళ్ళని ఎందుకు వెళ్ళనీయడం లేదని చెప్పేసి అడిగితే లేదు మేము వెళ్ళనీయమని ఆయన మీద కూడా గొడవ దిగడం జరిగింది. ఆ రోజు రాత్రి కంప్లీట్గా మమ్మల్ని ఎవరు వెళ్ళనీయలేదు. మేము తర్వాత పోలీసు వాళ్ళకి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చిర్రు. వాళ్ళ ద్వారా లోపలికి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఆ గుడికి తాళాలు వేసుకొని ఉన్నారు వాళ్ళు. అక్కడికి పోయిన తర్వాత ఇక వాళ్ళు ఒక వ్యక్తిగా ఇష్టం ఉన్నట్టు తిట్టుడు, మీరు లంజడుకులు అది ఇది అని చెప్పేసి ఆమె ఎస్సీలు అని చెప్పేసి లోపలికి వెళ్ళనీయడం లేదు. ఎన్ని సంవత్సరాలు వెళ్ళినాం, ఈ ఒక్కసారే లోపలికి వెళ్ళనీయలేదు అసలే. అక్కడ పోలీసు వాళ్ళు వచ్చిన తర్వాత మధ్యలోకి వెళ్ళి అక్కడ గుడి దగ్గర దాకా పోయిన వాళ్ళు మీరు ఎట్లా గుళ్ళెక్కతారని చెప్పేసి గుడికి తాళం వేసుకున్నారు. తాళం వేసుకున్న వాళ్ళు పోలీసులు మమ్మల్ని వాళ్ళకు మాకు వాగ్వాదం జరుగుతుంటే మేము బయటికి తీసుకుని వచ్చి బయటికి దిగి వచ్చి ఇక్కడ కాంపౌండ్లో కూర్చొని నిరసన తెలిపినాం. మాకు న్యాయం జరగాలి అని చెప్పేసి. అంటే ఎస్ఐ గారు వచ్చి ఒకటే చెప్పారు, మీకు న్యాయం జరగాలంటే మీరు వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వండి, కంప్లైంట్ ఇస్తేనే న్యాయం జరుగుతుంది. అందులో డబ్బుల విషయంలో మేమేం గొడవ స్టార్ట్ చేయలేదు. డబ్బుల విషయం అయిపోయింది. అసలు డబ్బులకు సంబంధం లేదు. వాళ్ళు డబ్బులు గిది అని చెప్పేసి మేము అడిగినాం. దాని తర్వాత వాళ్ళు లేదు మేము అంత ఇయ్యలేమని అంటే మా జగలో మేము ఉన్నాం, మేము అక్కడనే ఉన్నాం, వాళ్ళు మా దగ్గరికి వెళ్ళాలి, మేము వాళ్ళ దగ్గర మేము కావాలని గొడవ చేసింది కూడా కాదు. కేవలం ఏంటంటే దీన్ని ఇట్లయితే ఇది మన దళితులు ఇట్లయితే ఇక మళ్ళీ ఇది వేరే అవుతుంది, ఇది అట్లా కావద్దని చిన్నగా పైసల గురించి అనే ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ నడుతున్నాయి అంతే. మేము వాళ్ళకు మాకు పైసలకు కూడా కాదు, అంతకుముందు కూడా వాళ్ళకు మాకు ఎటువంటి గొడవలు కూడా లేవు. జస్ట్ ఏంటంటే ఇప్పుడు గొడవ అయిన తర్వాత నుండే పైసలు అని చెప్పేసి వాళ్ళు అట్లా అని చెప్తున్నారు అంత తప్ప అలా పైసల విషయం కాదు. మీరు కావాలంటే ఒకసారి వాళ్ళని కూడా అడిగి తెలుసుకోండి. మీ సర్పంచ్ ఒక దళితే కదా, ఆయన మీ దగ్గర మాట్లాడే ప్రయత్నం అదేమైనా చేసిందా? ఆమె ఇంతవరకు మా దగ్గర రాలేదు, ఎటువంటి అప్రోచ్ కాలేదు. ఎల్లమ్మ పండుగ రోజు కూడా రాలేదా? రాలేదు. ఎల్లమ్మ పండుగ తెల్లారు వచ్చింది, తెల్లారు వచ్చి ఆమె దర్శనం చేసుకొని వెళ్ళింది. కానీ ఆ రోజు రాత్రి ఏం జరిగింది, ఎట్లా జరిగింది అనేది కనీసం కూడా మమ్మల్ని ఏం అడగలేదు. మీరు ఆమె దగ్గరికి వెళ్ళే ప్రయత్నం ఆయన చేసిండ్రా? మేము వెళ్ళలేదు ఆమె దగ్గరికి. అంటే వెళ్ళొచ్చు కదా, ఇప్పుడు ఆమె కూడా దళితే, ఆమె మాదిగనా? లేదు, ఆమె మేము మాదిగా. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఆ రోజు నైట్ అంతా మేము ఇక్కడ ఉన్నాం, మళ్ళీ సిపి ఆఫీస్కి వెళ్ళినాం, దాని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాం. దాని తర్వాత ఆ రోజు మాకు చుట్టాలందరూ ఇంటికానే ఉన్నారు, పండుగ వాతావరణం కాబట్టి మేము అందరం ఇంటికానే ఉన్నాం. ఆమె రాలేదు, మేము ఆమె దగ్గర కూడా వెళ్ళలేదు. ఇక దాని తర్వాత మేము పోయి పోలీసు స్టేషన్లో పోయి పోలీస్ స్టేషన్లో మళ్ళీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎఫ్ఐఆర్ అయ్యే టైంలో అక్కడనే నైట్ మొత్తం ఉండి నైట్ రావడం జరిగింది ఇక్కడ దాకా. మాకు ఖచ్చితమైన న్యాయం జరగాలి. వాళ్ళ మీద ఎస్సీ అట్రాసిటీ కేసులు కావాలి, నాన్ బెయిలబుల్. అదే మాకు ఇటువంటి ఇంకోసారి పునరావృతం కాకుండా మాపై మళ్ళీ ఇటువంటి దాడులు జరగకుండా దానికోసం వాళ్ళ మీద ఒక యాక్షన్ తీసుకోగలుగుతూనే మా మీద ఇటువంటి ఇంకోసారి జరిగాయి. లేదు అంటేనేమో ఇక వాళ్ళ ఇట్లా కాదు, చిన్న చిన్న కేసులు పెడతాం, అట్రాసిటీ కేసులు కావు అంటే ఇక మా మీద మళ్ళీ దాడులు జరుగుతూనే ఉంటాయి. చెప్పండి, ఆ రోజు మీ గ్రామంలో అసలు ఏం జరిగింది? ఆలయం దగ్గర రెండు వర్గాలు గొడవ పడడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఏం జరిగిందంటే గొడవ అనేది నాతోటి స్టార్ట్ అయింది. ఏంటంటే నేను నార్మల్గా ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్. మా గ్రామంలో ఏ వీడియో అయినా కానీ నేనే షూట్ చేస్తాను. ఎట్లా అంటే ఇప్పుడు హనుమాన్ భిక్ష కానీ ఆ వీడియోస్ అయినా కానీ, దుర్గామాత వీడియోస్ అయినా కానీ నేను మొత్తం నేనే షూట్ చేసి ఎడిట్ చేస్తాను. సో గ్రామానికి సంబంధించి ఏదైనా నేను చేస్తాను కాబట్టి ఈ ఎల్లమ్మ జాతర ఉందనేసి మన గావట్న వీడియో తీసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చిన. ఇక్కడికి వచ్చుడుతోటి ఇక్కడ దాకా బాగానే తీసిన. ఇక్కడ దాకా వచ్చుడుతోటి నన్ను ఒక ఆయన నెట్టేసిండు, దుబ్బేసి ఎందుకు తిత్తున్నావు, నువ్వు ఏం చేస్తున్నావు తెలుసు, ప్రతి ఒక్కటి నేను నిరూపిస్తా నువ్వు అట్లా అనేసి కొన్ని గలీజ్ మాటలు మాట్లాడిను. నువ్వేమేం తీసినావు అనేసి మాట్లాడింది అన్నట్టు. మాట్లాడినా ఏం చేసినావు నా దగ్గర ప్రతి ఒక్క ప్రూఫ్ ఉంది, నేను ప్రతిదీ నేను మాట్లాడతా అనేసి నేను అడిగితే నన్ను నెట్టేసిన వాళ్ళు కొంతమందిని ఆయన తీసుకువెళ్ళు, నన్ను ఇటు తీసుకుపోయినాక నేను చెప్పిన నాకేంటిదో ఒక 100 మంది కూడా నువ్వు నన్ను నెట్టేసినావు, నన్ను ఇప్పుడు నిరూపించాలనేసి నేను అడిగిన. అప్పటికి మహిళలు వచ్చిండ్రా? మీ మహిళలు వచ్చిండ్రా? ఇంకా రాలేదు, వాళ్ళు కొంచెం డిస్టెన్స్లో ఒక 10 మీటర్ డిస్టెన్స్లో ఉన్నారు. వాళ్ళు వచ్చుడుతోటే నేను చెప్పిన వాళ్ళకి, వాళ్ళు చెప్పుడుతో వాళ్ళు రియాక్ట్ అయిన వాళ్ళే ఇక్కడ బోనాలు అనేది అక్కడ పెట్టుడుతో ఒక 3 రౌండ్లు అనేది వేసిన వాళ్ళే అక్కడ బోనాలు అనేది అక్కడ పెట్టుడుతోటే లోపలికి పోదామంటే వాళ్ళు పోనీయలేదు. అసలు మీరు అంటరాని వాళ్ళు, మిమ్మల్ని లోపలికి పోనీయము, ముట్టుడు అవుతుంది అనేసి వాళ్ళు మాట్లాడారు. ఎంత ట్రై చేసినా అనేసి ఒక 10:30 అవుతుంది, 10:30 నుంచి ఒక 2 వరకు వాళ్ళు లోపలికి అనేది అనుమతించలేదు. అసలు
అయితే అప్పటికే వాళ్ళ పండగ అయిపోయింది కదా, వాళ్ళు సమర్పించిండ్రు, బోనం అంతా అయిపోయింది. మిమ్మల్ని ఆపాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఎప్పుడు లేనిది గొడవ ఈసారే ఎందుకు వచ్చింది? ఇది కావాలనేసి గొడవలు పెట్టుకోవాలి వీళ్ళతోటి ఇది చేయాలనేసి వాళ్ళు కావాలని చేశారు. ఏం దాని వెనుక రీజన్ ఏముంటది? వాళ్ళు మనసులో కులం గురించే మొత్తం. ఇదే ఫస్ట్ టైం కాదు కదా గొడవ. ఇప్పుడు నార్మల్గా ఇది జరిగేది ఇది మూడోసారి. నార్మల్గా ఇది జరిగేది అంటే ఒక 15 సంవత్సరాల నుంచి జరుగుతుంది. గతంలో ఒక 2 సంవత్సరాలు బాగానే జరిగింది, ఎలాంటి కొట్లాటలు లేకుండా బాగానే జరిగింది. ఇది మూడోసారి కాబట్టి ఇది కావాలని వీళ్ళతోటి గొడవలు పెట్టుకోవాలి, వీళ్ళ మాదిగ కులం అనేసి లోపల రానియలేదు వాళ్ళు. ఆ తర్వాత మీ మాదిగ సామాజిక వర్గానికి చెందిన మహిళల్ని తోసివేయటం అవన్నీ జరిగినాయి కదా, అందులో ఎవరైనా కొట్టడం ఇలాంటివి జరిగినాయా? నెట్టేసి వాళ్ళకి ఒక శివశక్తి ఆమెను నెట్టేయడం అది కరెక్ట్ కాదు. ఆమె కింద పడ్డే తనకి దెబ్బలు తాకినాయి. ఇంకా ప్రతి ఒక్క మాటలు అనేది మాట్లాడేళ్ళు, మీరు మాదే కులం వాళ్ళు, అంటరాని తలం వాళ్ళు, మీరు లోపలికి పోతే మహిళ అవుతుంది, మా బోనాలు ఖరాబ్ అవుతాయి అనేసి ప్రతి ఒక్క మాట మాట్లాడేళ్ళు వాళ్ళు. మీరు గతంలో ఆలయంకి కూడా వెళ్ళే వాళ్ళం, ప్రతిసారి వెళ్ళే వాళ్ళం. మమ్మల్ని ఎవ్వరు కూడా ఒక మాట కూడా అనలే. ఇది కక్ష బట్టి ఇది చేసిళ్ళు అన్నట్టు. అంటే డబ్బుల విషయంలో గొడవ అయింది అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు కదా. మరి ఈ డబ్బుల విషయం అనేది అదంతా ఫస్ట్ మాట్లాడుకున్నది, అదంతా అయిపోయినాక మా బోనాలు అనేది ఇక్కడికి వచ్చినాయి. అదైతే అది కానే ముచ్చట. అసలు డీజే పెట్టిండ్రు అని తెలుస్తుంది. డీజే ఈసారే ప్రత్యేకంగా డీజే పెట్టడానికి కారణం ఏమై ఉంటుంది? మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే డీజే పెట్టుకున్నారు అంతా అయిపోయింది. మేము ఒక మాట మాట్లాడినాం, వాళ్ళు వినలేనప్పుడు వాళ్ళ జాగాలో వాళ్ళు డీజే పెట్టుకున్నారు, వాళ్ళు వచ్చిళ్ళు. మా జాగాలో మేము డప్పులు కొట్టుకుంటూ తీసుకొని వచ్చినాం, సమర్పించినాం. కానీ లోపలికి అనేది పంపించాలి కదా, లోపలికి పంపించకుండా వాళ్ళు తాళాలు వేసుకొని ఇంత అరాచకం చేయడం మీకు కరెక్ట్ కాదు. సో మీరు ఒక యువతగా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఈ విషయంలో పోలీసులు ఆల్రెడీ కేసు తీసుకున్నారు కదా, అందులో మీరు ఎలాంటి న్యాయాన్ని కోరుతున్నారు? నేనేమనుకున్నా అంటే మాకు పక్కా జస్టిస్ కావాలి. ఏంటంటే చాలా మంది చిన్నపిల్లలు ఉంటారు, స్కూల్లో చదువుకునే వాళ్ళు ఉంటారు, కాలేజీలో చదువుకునే వాళ్ళు ఉంటారు. ఏంటిదంటే ఇలాంటిది మరొక ఊళ్ళో జరగాలంటే భయం పుట్టాలి. దీని మీద ప్రతి ఒక్కరు రియాక్ట్ కావాలి. నాకు కావాల్సింది జస్టిస్ కావాలి. నేను మాత్రం కాంప్రమైజ్ అయ్యే ముచ్చటనే లేదు. అయితే వీళ్ళందరూ గ్రామస్తులు అందరూ వదిలేయండి, కానీ మీరు ఒక యంగ్ ఇన్ఫ్లుయెన్సర్గా మరి మీ గ్రామంలో ఉన్నటువంటి ప్రథమ పౌరులైన సర్పంచ్ని కలవడానికి మీరేమైనా ప్రయత్నం చేసిండ్రా? ఈ విషయాన్ని చెప్పి వాళ్ళకి మీకు న్యాయం కోసం వాళ్ళ మద్దతును అడిగే ప్రయత్నం ఏమైనా చేసిండ్రా? దేని గురించి ఇప్పుడు 3-4 డేస్ అవుతుంది చేసి, మా దగ్గరికి వాళ్ళు వచ్చింది లేదు, మా దగ్గరికి వచ్చి అడిగింది కూడా లేదు, ఏం చేయలేదు. మేము వాళ్ళ గురించి 2 డేస్ వెయిట్ చేసినాం. 2 డేస్ వెయిట్ చేసినా కానీ మా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఆ రోజు పోలీసులను కూడా నెట్టి వేసిండ్రు కదా, మరి ఈ విషయంలో పోలీస్ స్టేషన్ కి మీరు వెళ్ళినప్పుడు మీరు కూడా వెళ్ళినరా తోడుగా పోలీస్ స్టేషన్ కి? మేము టైం 2:30 అవుతుంది. మేము ఒక ట్రాక్టర్లో తీసుకొని వెళ్ళాం, చిన్న నుంచి పెద్దోళ్ళ దాకా. 2:30కి సిపి ఆఫీస్ పోయినాం. సిపి ఆఫీస్ పోతే అక్కడ పోయి అడుగుతా వాళ్ళు ఏమన్నా అంటే, సార్ ఇప్పుడు అవైలబుల్ లేరు, మీకు ఏమైనా ఉంటే 10 గంటలకి మీకు కాల్ చేస్తాం, అప్పుడు రండి అన్న వాళ్ళే. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టండి, అప్పుడు పెట్టిన వాళ్ళే అవుతుంది అనేసి అన్నారు. అనే వాళ్ళే మేము పిటిషన్ ఇచ్చినాం. పిటిషన్ ఇస్తే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయని చెప్పారు. రేపు ఇట్లా రండి మొత్తం కరెక్షన్ చేద్దామనేసి వాళ్ళు చెప్పారు. చెప్పిన వాళ్ళు ఏమైందంటే ఇక నెక్స్ట్ డే ఏమైందంటే అందరిగా వాళ్ళ వాళ్ళు చుట్టాలు వస్తారు కదా, వాళ్ళని చూసుకోనికి తాగి ఉంటారు అది అనేసి ఏం చేసినామంటే ఒక రోజు గ్యాప్ తీసుకున్నాం. నెక్స్ట్ డే పోయినాం. ఒక 1:30 PM వరకు మేము వెయిట్ చేసినా కానీ ఎలాంటి రెస్పాన్స్ రాకపోయేసరికి మేము డైరెక్ట్ పిటిషన్ వేయడానికి మేము మన తిమ్మాపూర్ పోలీస్ స్టేషన్ మేము. ఆ పోలీస్ స్టేషన్లో మీరు పిటిషన్ వేయడానికి వెళ్ళినప్పుడు పోలీసుల వైఖరి ఎట్లా ఉంది? అదేం లేదు, నార్మల్ తీసుకున్నారు వాళ్ళు. ఈ గ్యాప్లో మీ దగ్గరికి మళ్ళీ గౌడ్స్ వచ్చి మిమ్మల్ని ఏమైనా మీతో మాట్లాడే ప్రయత్నం కానీ అలాంటిది ఏమైనా చేశారు? కొంతమంది కాల్ చేసి మన కాంప్రమైజ్ కావడానికి బాగా ట్రై చేసారు, కానీ ఇది కాంప్రమైజ్ అయ్యే ముచ్చటనే లేదు. ఇలాంటిది వేరే ఊళ్ళో జరగదంటే ఇది పక్కా రియాక్ట్ అవ్వాల్సిన ముచ్చట.